హలో అండి, బాగున్నారా? సాధారణంగా మనం ఏదైనా స్పెషల్ అకేషన్లో వెజ్ కర్రీస్లో చూసుకుంటే మష్రూమ్ లేదా పన్నీర్తో వెరైటీస్ చేస్తూ ఉంటామండి. ఆ వెరైటీస్ నేను కూడా చేసి చూపించాను. మీరు చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చూడకపోతే చూడండి. అలాగే ఇంకో వెజిటబుల్ ఉందండి. ఏ రకమైన వంటకంలో కూడా ఇట్టే ఇమిడిపోతుంది. ఆ వెజిటబుల్ ఇంకేదో కాదండి, బంగాళదుంప. ఈరోజు నేను బంగాళదుంపతో ఒక వెరైటీ చేసి చూపిస్తున్నాను. ఒక వెరైటీ అని ఎందుకు అంటున్నానంటే బంగాళదుంపతో చాలా వెరైటీస్ చేయొచ్చు. అందులో ఒక వెరైటీ అండి ఇది దమ్మాలు. దీన్ని మా హైదరాబాదీ స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. ఈ దమ్మాలు కోసం నేను బేబీ పొటాటోస్ ఒక 1/2 కిలో తీసుకున్నానండి. ఇవి మరీ పెద్దగా తీసుకోకూడదు, మరీ చిన్నగా తీసుకోకూడదు. దీనికి కావాల్సిన మసాలాని ముందుగా తయారు చేసుకుందాం. దానికి ఒక పాన్ పెట్టుకొని 5 లవంగాలు వేసుకుందాం. అలాగే ఒక 2 గ్రీన్ ఎలాచీ వేసుకుందాం. అలాగే ఒక బ్లాక్ ఎలాచీ, 2 ఇంచీల సినానము, అలాగే ఈ జాజి పువ్వు కొంచెం అండి. అలాగే జీడిపప్పులు ఒక 10 వేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకుందాం అండి, తెల్ల నువ్వులు. అవి మార్కెట్లో దొరుకుతాయి. దాన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ నేను మొదటగా చేసుకున్న తర్వాత కొరియాండర్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్, ధనియాలతో పాటు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ కలిపేందుకు వేయించలేదంటే అవి సపరేట్ టెంపరేచర్ దగ్గర వేగుతాయి కాబట్టి సపరేట్గానే వేయించానండి. ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ తర్వాత ఈ పొటాటోస్ బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాము. దాన్ని ఈ కళాయిలో నూనెలో వేయిస్తున్నానండి. నూనె పెట్టుకుని దానిలో ఈ పొటాటోస్ అనేవి వేయిస్తున్నాను. ఇవి బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసుకున్న పొటాటోస్ అండి. పీల్ ఆఫ్ చేసుకున్నవి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతే పొటాటోస్ వేయాలి. అలాగే స్లో ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం హైలో పెట్టి వేయించాలండి. ఎందుకంటే పొటాటోస్ ఆల్రెడీ కుక్ చేసినవి కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతాయి. అందుకని దీన్ని ఏంటంటే మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేగించి జస్ట్ మీకు తెలుస్తుంది పొటాటో లేయర్ అనేది మనం ఎగ్ ఫ్రై చేసినప్పుడు అట్లా ఎలా అవుతుందో అలాగా మీకు చూస్తేనే తెలుస్తుంది. టెక్స్చర్ మారుతుంది కదా, అట్లా కొంచెం ఓకే ఫ్రై అయినాయని మేక్ షూర్ ఇట్ ఈజ్ ఫ్రై అయినాయి అని అనిపిస్తుంది మీకు. అలానే ఎక్కువగా నల్లగా అలా ఏం చేయకూడదు. అలాగే పెద్ద పొటాటోస్ కూడా తీసుకొని చేయొచ్చు. నేనైతే బేబీ పొటాటోస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ బేబీ పొటాటోస్ దొరకపోతే పెద్ద పొటాటోస్ తీసుకుని దాన్ని 2 to 4 పీసెస్, మరీ పెద్దవైతే 4, నార్మల్ అయితే 2 పీసెస్ చేసుకుని మీరు దాన్ని కుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూత్ పిక్ తీసుకుని వాటన్నిటికీ కూడా హోల్స్ పెట్టండి. ప్రతి పొటాటో కూడా హోల్స్ అనేవి పెట్టండి. ఎందుకంటే ఇది హోల్ పొటాటో కాబట్టి మనం చేసినప్పుడు దానికి గ్రేవీ పట్టాలంటే హోల్స్ పెట్టాలండి. తర్వాత దీనికి ఒక బాందీ తీసుకుందాం. దానిలో ఈ ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ని నేను ఒక 4 టీ స్పూన్లు అనేది తీసుకున్నాను. దానిలో ఈ తేజ్పత్ర ఆకు అనేది వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్ ఆనియన్స్ అండి. దీనికి ఒక పెద్ద ఆనియన్ 1 కప్పు తీసుకుని ఒక పెద్ద ఆనియన్ లేదా 2 మీడియం ఆనియన్స్ తీసుకుని వేసి దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగించాలండి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలకి ఏంటంటే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని వేసుకుందాము. అలాగే 1 కప్పు కర్డ్ అండి. ఈ కర్డ్లో అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఇట్లా చూసారుగా గడ్డగా ఉంది, అలా వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ తగినంత వేసుకోండి. మళ్ళీ అంతా కలుపుకున్నాక చూసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ దీనికి టూత్ పిక్తో హోల్స్ పెట్టుకున్నాం కదా, బాగా కలుపుకుంటే అదంతా బంగాళదుంపలకి బాగా పట్టేటట్టు ఉంటుంది. ఉప్పు కారాలు అనేవి మీరంతా కలిపేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసి చూసుకుని సరిపోకపోయినట్టయితే మళ్ళీ కలుపుకోండి. అలాగే కూరలో కూడా మనం చూసుకోవచ్చు, సరిపోకపోతే వరి ఏం అవసరం లేదు. కాబట్టి ఈ పెరుగుని వేసి కలిపి పక్కన పెట్టుకుని మనం బాగా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. అదైతే గ్యారంటీగా చూసుకుని అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయండి. బాగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేసుకోవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందామండి. దీనిలోనే ఇప్పుడు మనం మళ్ళీ కారం
1 టేబుల్ స్పూను వేసుకుని ఫ్రై చేసుకుందామండి. అందుకే మీకు ఇందాక బంగాళదుంపలు కలిపేటప్పుడు చెప్పాను నేను, కారం గురించి ఎక్కువ వరి అవసరం లేదు, సరిపోకపోతే మళ్ళీ మనం కూరలో కూడా వేసుకుంటామని. అలాగే ఈ ఫ్రైలో ఈ కారం వేసుకోవాలండి. ఫ్రైలో తర్వాత ఒక 2 టమాటాలని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ 2 టమాటాల పేస్ట్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేస్తున్నానండి. ఫ్రైలోనే కారం వేసుకునేటప్పుడు మంట ఎక్కువ పెట్టొద్దండి. ఆనియన్స్లో నేను కారం వేసాను కదా, అప్పుడు ఏంటంటే మీకు ఒక టిప్పు, మంట ఎక్కువ పెట్టకండి. మంట ఎక్కువ పెడితే నల్లగా అయిపోయి కారం మాడిపోద్ది, ఎందుకంటే ఆయిల్ అంతా బర్న్ అయి ఉంటుంది అప్పుడు. సో వెమ్మటే మీరు సిమ్లో పెట్టుకున్నాక మాత్రమే కారం వేయండి, లేదంటే మీ కూర ఎర్రగా కాకుండా నల్లగా అయిపోద్ది. ఇప్పుడు దీనిలో ఈ గ్రేవీకి ఏదైతే ఈ ఉల్లిపాయలు టమాటా వేసాం కదండి, దీనికి సరిపడా ఉప్పు మాత్రం వేయండి. ఎందుకంటే మనం పొటాటోస్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ మాత్రం ఈ ఆనియన్ గ్రేవీకి సరిపడా ఉప్పు మాత్రమే వేయండి. సో దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోస్ని, వాటిని వేసేయాలి. వేసి మంచిగా ఇప్పుడు ఈ పొటాటోస్ మన గ్రేవీ ఏదైతే ఉందో అదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఆ పొటాటోస్ అన్నీ కూడా బాగా అంటే ఈ కలుపుకోవడం మాత్రం చాలా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి, లేదంటే పొటాటోస్కి జ్యూస్ అనేది బాగా పట్టదండి. పట్టకుండా పొటాటో లోపల చప్పగా అయిపోతుంది. సో అందుకని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం హైలో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా సిమ్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ ఎంత వేయాలి అంటే మీ పొటాటోలు చూసుకొని మీ పొటాటో మునిగేంత వరకు, జస్ట్ అట్లా టాప్ మునిగేంత వరకు కూడా వేసుకోవాలండి. వేసేటప్పుడు హాట్ వాటర్ వేయండి, ఎందుకంటే ఇది మొత్తం ఆయిల్ బేస్డ్గా ఉంది కదా, ఇప్పటిదాకా మనం దీనిలో వాటర్ అనేది వాడలేదు కాబట్టి ఇప్పుడు చల్లనీళ్ళు పోయకూడదు. సో ఏమంటారంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం అని హాట్ వాటరే వేయాలి. వేస్తే మీకు కూర త్వరగా అయిపోతుంది, ఆ జ్యూస్ అనేది బాగా పడుతుందండి. సో ఆ పొటాటోస్ మునిగినంత వాటర్ వేసుకోవాలి. అలాగే ఎక్కువ అలానే కలపమన్నాం కదా అని ఒక పెద్ద పెట్టేసి ఇట్లా గిరగిర గరిటె తిప్పితే పొటాటోస్ అన్నీ కూడా ఆల్రెడీ ఉడికించిన పొటాటోస్ కాబట్టి అన్నీ ముక్కలైపోయి అట్లా అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా అనేది వేసుకుంటున్నానండి. వేసుకుని దీనికి ఇప్పుడు కలిపేసుకున్నాక ఇది బాగా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారాలు అనేవి ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి. మీకు సరిపడా ఉప్పు, మీకు సరిపడా కారం ఉందా లేదా చెక్ చేసుకున్నాక ఇది ఫైనల్. ఇంక తర్వాత మళ్ళీ మీరు చేయలేరు, దమ్ పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఆ పొటాటోస్ మునిగినంత నీళ్ళు వేసుకున్నాం కదా, నేను ఇప్పుడు దమ్ కోసం దానికి సరిపడా ప్లేట్ పెట్టి ఒక బరువు పెట్టి మంటని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. అయిపోయిందండి. సిమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నేను ఎక్కువ వద్దు, 10 నిమిషాల తర్వాత ఇదిగోండి నా 10 నిమిషాలు అయిపోయింది, నేను తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి అయిపోయింది దమ్మాలు. చూసారుగా అసలు ఎంత బాగుందో, మంచిగా కుక్ అయింది, మంచి టెక్స్చరు, అసలు స్మెల్ అయితే ఇంకా అసలు చెప్పలేము, చాలా బాగుందండి. దీనిలో కొత్తిమీరని అలా చల్లుదాం, అంతేనండి ఫైనల్ టచ్అప్. అసలు చల్లిన తర్వాత ఒకసారి కలిపేసి కొత్తిమీర పడితే దాని లెక్కే వేరండి. దాన్ని ఒకసారి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇంకా ఇదిగోండి చూసారా, నేను ఇప్పుడే 10 నిమిషాలు పెట్టిన తర్వాత కలుపుతున్నాను. చూడండి అసలు ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చింది. అసలు చాలా అంటే చాలా 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 బాగుంటుందండి. నేను మీకు చెప్తుంటే నాకు మళ్ళీ నోరు ఊరిపోతుంది. సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతేనండి, చూడండి బాగా కలిపేసుకున్నాక అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని ఒకసారి మనం నైఫ్ పెట్టి ఒకటి కట్ చేసి చూద్దాం. చూడండి అసలు ఎంత బాగా లోపలంతా కూడా మీకు తెలుస్తుంది. టూత్ పిక్తో హోల్స్ పెట్టాం కదా, అందుకే లోపల కూడా మంచిగా ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో ఫ్లేవర్స్ అన్నీ లోపలికి పోయి మంచిగా పొటాటో మొత్తం హోల్ పొటాటో అంతా టేస్ట్ అనేది వస్తుంది, చప్పగా కాకుండా. అది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా కొంచెం తెల్లగా ఉంది అంటే మీరు సరిగ్గా హోల్స్ పెట్టలేదని అర్థం. ఇంకా కాలిస్తే హోల్స్ పెట్టుకోండి, వాటర్ వేసుకోండి. సో అందుకని ముందే హోల్స్ బాగా పెట్టుకుని వేసుకునేటట్టుగా చూసుకోండి. ఇంకంతేనండి, అయిపోయింది. దీన్ని ఇంకా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందామండి.
చూసారు కదండి, ఈ క్రీమీగా ఉండే దమ్మాలు రెసిపీ అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు ఉంటా మరి.